హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం ఎస్బీఐ బ్యాంక్‌ని గమనించినట్లయితే మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్‌ని అయితే లాంచ్ చేసింది కదా! లైక్ ఎస్బీఐ ఫోన్‌పే క్రెడిట్ కార్డ్స్ అని, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అని ఇలా చాలా రకాల క్రెడిట్ కార్డ్స్‌ని అయితే ఈ ఎస్బీఐ లాంచ్ చేసింది. అలాగే మనకి రీసెంట్ టైమ్స్‌లో ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ క్రెడిట్ కార్డ్స్‌ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో, ఆ క్రెడిట్ కార్డ్స్ 3 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, వాటి గురించి డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో, ఎవరైనా ఈ ల్యాండ్‌మార్క్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి డామ్ షూర్‌గా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియోని కంప్లీట్‌గా అయితే చూడండి. అప్పటికి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందనమాట. ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకోవచ్చా లేదా అని. సో, ఆ 3 క్రెడిట్ కార్డ్స్ ఏవి వాటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్‌గా తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. సో, ఇవి మనకి 3 అయితే ఉన్నాయని చెప్పా కదా! అవి ఏంటంటే ఫస్ట్‌ది ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్. దీన్నే మనం ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ బేసిక్ క్రెడిట్ కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇంకా థర్డ్‌ది ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ సెలెక్ట్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ 3 క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి రీసెంట్ టైమ్స్‌లో అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్‌మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఈ ల్యాండ్‌మార్క్ కంపెనీ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి షాపింగ్ స్టోర్స్‌లో ఇది కూడా ఒకటనమాట. సో, ఇందులో మనకి లైఫ్ స్టైల్‌కి సంబంధించి, అలాగే హౌస్‌కి సంబంధించినటువంటి, అలాగే బేబీకి సంబంధించినటువంటి చాలా ప్రొడక్ట్స్ అయితే మనకుంటాయన్నమాట. సో, వాటి గురించి ఇప్పుడు డీటెయిల్‌గా అయితే చెప్పుకుందాం. సో, ఫస్ట్ మనము ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ బేసిక్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క చార్జెస్ అనేవి మనకి రూ. 499 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే రెన్యువల్ ఫీ కూడా మనకి రూ. 499 జీఎస్టీ ఉంటాయి. ఇంకా ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ సెలెక్ట్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీస్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎంత ఉన్నాయంటే జాయినింగ్ ఫీ అనేది రూ. 1499 అయితే ఉంది. రెన్యువల్ ఫీ కూడా రూ. 1499 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇవి కొంచెం చార్జబుల్‌గా ఉన్నా కూడా మనకి ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా థర్డ్ ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి జాయినింగ్ ఫీ అనేది 2999 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుందన్నమాట. సో, జాయినింగ్ ఫీ అంతే ఉంటది. రెన్యువల్ ఫీ కూడా అంతే ఉంటది ఫ్రెండ్స్. సో, ఇది చూసుకున్నట్లయితే బేసిక్ నుంచి ప్రీమియం సెక్షన్ వరకు అయితే ఈ 3 కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి 500 ఉంది, ఇంకోటి 1500 ఉంది, ఇంకోటి 3000 ఉందన్నమాట. సో, ఈ చార్జెస్ పెరిగే కొద్దీ వాటిలో ఫీచర్స్ కూడా మనకి ఆటోమేటిక్‌గా పెరుగుకుంటూ పోతాయన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 3 క్రెడిట్ కార్డ్‌లో మనం రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ బేసిక్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ల్యాండ్‌మార్క్ స్టోర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఏవేవి అనేవి. లైక్ లైఫ్ స్టైల్, హోమ్ సెంటర్, మ్యాక్స్ ఫేర్, బేబీ షాప్, ఈజీ బయర్ ఇవైతే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వీటిలో మీరు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశారంటే అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి రూ. 100కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అలాగే డైనింగు, మూవీసు, ఇంటర్నేషనల్ స్పెండ్సు, అలాగే ఫారిన్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఆ వెబ్‌సైట్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే ఇక్కడ స్పెండ్ చేసేటువంటి రూ. 100కి మీకి 5 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో కాకుండా అదర్ స్పెండ్స్ ఏమైనా చేశారంటే మీరు అక్కడ రూ. 100 స్పెండ్ చేసినందుకు గాను 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. ఇది బేసిక్ క్రెడిట్ కార్డ్‌లో అనమాట. ఇంకా నెక్స్ట్ ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లే ల్యాండ్‌మార్క్స్ స్టోర్స్ ఉన్నాయి కదా! లైక్ హోమ్ సెంటర్ గానీ, బేబీ షాప్ గానీ, లైఫ్ స్టైల్స్ గానీ, హోమ్ సెంటర్ గానీ వీటిలో గనుక మీరు రూ. 100 స్పెండ్ చేశారంటే ఇక్కడ మీరు రూ. 100కి 15 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అక్కడ 10 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 15 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా అలాగే డైనింగ్, మూవీసు, ఇంటర్నేషనల్ స్పెండ్స్, ఫారిన్ వెబ్‌సైట్‌లో గనక ఈ ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసినారంటే ఇక్కడ రూ. 100 స్పెండ్ చేసినందుకు గాను ఇక్కడ 10 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇవి కాకుండా అదర్ స్పెండ్స్ ఏమన్నా చేశారంటే ఇక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి ప్రతి రూ. 100కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి ఎస్బీఐ ల్యాండ్‌మార్క్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి రివార్డ్ పాయింట్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ థర్డ్‌ది ఎస్బీఐ రివార్డ్ సెలెక్ట్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ల్యాండ్‌మార్క్స్ షాప్స్‌లో ఉన్నాయి కదా! అక్కడ మీరు రూ. 100 స్పెండ్ చేస్తే ఇక్కడ 25 రివార్డ్ పాయింట్స్ ఎక్కువొస్తాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూసారంటే జాయినింగ్ ఫీ ఇందులో 3000 ఉంది. కాబట్టి దీనికి రివార్డ్ పాయింట్స్ కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే మూవీసు, డైనింగు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఫారిన్ వెబ్‌సైట్‌లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే అక్కడ మీరు స్పెండ్ చేసేటువంటి రూ. 100కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంక ఇవి కాకుండా అదర్ స్పెండ్స్ ఏమన్నా చేశారంటే ఈ క్రెడిట్ కార్డ్‌లో అక్కడ రూ. 100 స్పెండ్ చేసినందుకు గాను 2 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి 3 క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ గురించి అనమాట. ఇక నెక్స్ట్ ఈ 3 క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే యాన్యువల్ ఫీ ఉంది కదా ఫ్రెండ్స్ 499 అది పే చేయగానే మీకు 2000
రివార్డ్ పాయింట్స్ అయితే మీకు బోనస్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ 2000 రివార్డ్ పాయింట్స్ అనుకుంటే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం కాబట్టి దాన్ని మనం కన్వర్ట్ చేసినట్లయితే ₹500తో మనకైతే ఆ 2000 రివార్డ్ పాయింట్స్ అనే వాల్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ సెలెక్ట్ ప్రైమ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అంతే యాన్యువల్ ఫీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పే చేసిన వెంటనే అంటే ఇక్కడ మనం 1 మంత్ బిల్ జనరేట్ అయితున్నట్లే ఆటోమేటిక్‌గా మనకి యాన్యువల్ ఫీ అనేది వచ్చేస్తుంది కదా. సో యాన్యువల్ ఫీ పే చేసామనుకోండి, యాన్యువల్ ఫీ పే చేసిన తర్వాత మనకి ఇక్కడ 6000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేసినట్లయితే మనకి 1500 వాల్యూ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించారంటే మనకి ఇక్కడ బోనస్ పాయింట్స్ అనేవి జాయినింగ్ ఫీతో సమానంగా రిటర్న్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంకా అలాగే ప్రైమ్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద యాన్యువల్ ఫీ పే చేసిన వెంటనే 12000 రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 12000 మనం కన్వర్ట్ చేసినట్లయితే 3000 రూపీస్ అనేవి మనకి రావడం జరుగుతుంది. ఇవి 3 క్రెడిట్ కార్డ్ లో ఉన్నటువంటి వెల్కమ్ బెనిఫిట్స్ గురించి అనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో మైల్ స్టోన్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు మైల్ స్టోన్ బెనిఫిట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సర్టెన్ టైంలో అంటే ఇన్ని నెలల్లో మీరు ఇంత అమౌంట్ ఖర్చు చేస్తే మీకు ఇంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా రావడం, ఇంత ఆఫర్ రావడం అనేది చెప్తూ ఉంటారు కదా, దాన్ని మనం మైల్ స్టోన్ బెనిఫిట్ గా చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ 3 క్రెడిట్ కార్డ్ లో మైల్ స్టోన్ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1 year లో కనుక మీరు 2 lakhs కనుక స్పెండ్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ 8000 రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో దీన్ని కన్వర్ట్ చేసినట్లయితే 10.25 పైసాతో 1600 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది బేసిక్ క్రెడిట్ కార్డ్ లో. ల్యాండ్ మార్క్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 1 year లో 3 lakhs కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 12000 రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిని కన్వర్ట్ చేసినట్లయితే మన వాల్యూలోకి ఇక్కడ మనకి 2400 రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 1 year లో మీరు కనుక మీరు 5 lakhs కనుక స్పెండ్ చేశారనుకోండి ప్రైమ్ క్రెడిట్ కార్డ్ లో, మీకు ఇక్కడ 20,000 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 20,000 మనం కన్వర్ట్ చేసినట్లయితే మన 0.25 పైసాతో మనకు వచ్చే అమౌంట్ ఏంటంటే 4000 అయితే మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా గమనించవచ్చు. ఫస్ట్ దాంట్లో మనకి 8000 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, సెకండ్ 16 డబల్ అయింది, అంటే చార్జెస్ బట్టి దీని యొక్క ఫీచర్స్ కూడా పెరుగుతాయి. ఇంకా థర్డ్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ గా 20,000 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇందులో చార్జబుల్ పెరిగే కొద్ది అంటే వీటి యొక్క ఫీజు పెరిగే కొద్ది మన ఫీచర్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి అనమాట. ఈ పాయింట్స్ అయితే మీరు గమనించుకోండి. ఇవి ఈ 3 క్రెడిట్ కార్డ్ లో ఉన్న మైల్ స్టోన్ బెనిఫిట్స్ గురించి. ఇంకా నెక్స్ట్ ఫ్యూయల్ సర్చార్జ్ వేర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ 3 క్రెడిట్ కార్డ్ లోన అంటే ఎస్బీఐ ల్యాండ్ మార్క్ బేసిక్ క్రెడిట్ కార్డ్ లో, అలాగే ఎస్బీఐ ల్యాండ్ మార్క్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్, అలాగే ఎస్బీఐ ల్యాండ్ మార్క్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్, ఈ 3 క్రెడిట్ కార్డ్ లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే మనకి లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ రావాలంటే మనం అక్కడ మినిమం స్పెండ్ అనేది ఫ్యూయల్ పైన 500 నుంచి 3000 మధ్యలో అయితే మనం ఫ్యూయల్ స్పెండ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే మనకి లభించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లాంగ్ యాక్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్స్ లో ఫస్ట్ ఎస్బీఐ ల్యాండ్ మార్క్ బేసిక్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఎటువంటి లాంగ్ యాక్సెస్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. ఇంకా అలాగే సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ లో కూడా మనకి లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇంకా ప్రైమ్ క్రెడిట్ కార్డ్ అంటే ఎస్బీఐ ల్యాండ్ మార్క్ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 8 డొమెస్టిక్ లాంగ్ యాక్సెస్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పర్ క్వార్టర్ కి 2 అంటే సంవత్సరానికి 4 అయితే ఉంటాయి కాబట్టి 4 2 8 అనమాట. సో ఇక్కడ టోటల్ గా 8 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వార్టర్ అంటే ఇక్కడ 3 నెలలు అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, 3 months కలిపి మనం క్వార్టర్ అని అంటాం అనమాట. ఇవి 3 క్రెడిట్ కార్డ్ లో లాంగ్ యాక్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఈ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ లోనే ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి ఫ్రీగా కాంప్లిమెంటరీ ప్రయారిటీ పాస్ మెంబర్షిప్ అయితే లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దీన్ని యాక్చువల్ గా పర్చేజ్ చేయాలంటే దీని అమౌంట్ అనేది మనకి మన ఇండియన్ రూపీస్ లో 8000 రూపీస్ దాకా ఖర్చు అయితే అవుతుంది అనమాట. సో ఇంత వాల్యూ చేసేదాన్ని ఈ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ లో మనకి ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి సంవత్సరానికి 4 అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సంవత్సరానికి 4 ప్రయారిటీ పాస్ మెంబర్షిప్స్ అనేవి ఫ్రీగా అయితే లభిస్తాయి అనమాట. సో ఇది 3 క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో మరి ఈ 3 క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ అనేది మీ ఏజ్ అనేది మినిమం 21 అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే మీ శాలరీ పర్సన్ అయితే 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్, అలాగే 6 months శాలరీ స్లిప్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు 2 years ITR ఉన్నట్లయితే సరిపోతుంది అనమాట. ఇంకా అలాగే మీ యొక్క సిబిల్ స్కోర్ ని 700+ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ అనేవి మీకు బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా చిన్న సజెషన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందర 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి ఫ్రెండ్స్. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత యూస్ చేసుకున్న తర్వాత మీరు టైమ్లీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మేము టైమ్లీ పేమెంట్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మళ్ళీ తీసుకొని టైంకి పేమెంట్
లేకపోతే మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. టోటల్ మీ ఎంటైర్ ఫైనాన్స్ కెరియర్ అనేది దెబ్బతింటుంది. సో, కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించి క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఈ 3 క్రెడిట్ కార్డ్ పైన నా ఒపీనియన్ అడిగినట్లయితే మీలో ఎవరైనా సరే ల్యాండ్ మార్క్ స్టోర్స్ ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ సూపర్‌గా అయితే యూజ్ అవుతాయన్నమాట. ఇంకా జనరల్‌గా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిలో ఎక్కువ పర్చేజ్ చేసే వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్స్ కొంచెం తక్కువగానే యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే వీటి యొక్క చార్జెస్ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ క్రెడిట్ కార్డ్ ఒకటే మనకి ₹500తో వస్తుంది. మిగతా 2 కార్డ్స్ చూస్తే ఒకటి 1500 ఉంది. ఇంకోటి 3000 అయితే ఉంది. ఇంత అమౌంట్ స్పెండ్ చేసే బదులు మనము నార్మల్‌గా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ యూజర్స్ మనకి ఎస్‌బీఐలోనే ఇంకో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అదే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ మనకి ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మిత్రా, అజియో, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎక్కడైనా సరే ఈ క్రెడిట్ కార్డ్ గనుక మీరు యూజ్ చేశారంటే అక్కడ 5% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిలో చూసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్పెండ్ చేస్తే 1% మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట. అదే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మనకి 5% అయితే వస్తుందన్నమాట. సో, అందుకనేసే నేను ఎస్‌బీఐలో ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్‌లో ఇవి కూడా బెస్ట్ క్రెడిట్ కార్డ్సే. కాకపోతే వీటికంటే మనకి బెటర్‌గా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అవుతుందన్నమాట. మీరు ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలంటే ఈ 3 క్రెడిట్ కార్డ్స్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ ఎస్‌బీఐలో ఉన్నటువంటి బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చన్నమాట. అలాగే మీ వద్ద ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ఉన్నట్లయితే మీ వద్ద ఏ క్రెడిట్ కార్డ్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుసుకుంటాను. అలాగే నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్‌ఫుల్ అయి నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.